భారత పర్యటనకు వచ్చిన ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో తమీమ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరింపచేసి వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేస్తూ సుమారు 2.43 లక్షల కోట్లు అంటే $28 బిలియన్ తీసుకువెళ్లాలని నిర్దేశించుకున్నారు. సంపన్న దేశాల్లో ఒకటైన ఖతర్ పాలకుడి ఆస్తుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఖతర్ ఆవిర్భావం నుంచి అల్ థానీ కుటుంబ పాలనే కొనసాగుతుంది. ప్రస్తుతం వారి వంశంలో 11 మందికి అమీర్ అంటే రూలర్ హోదా ఉంటుంది. పెట్రోలు, గ్యాస్ నిక్షేపాలతో తొలుతూగుతున్న ఖతర్లో 2013 నుంచి షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ పాలనలో ఉంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం పశ్చిమాసియాలో ధనిక దేశాన్ని పాలిస్తున్న అల్ థానీ వంశం ఆస్తుల విలువ $335 బిలియన్. ఒక్క షేక్ తమీమ్ వద్దే $2 బిలియన్ ఆస్తులున్నాయి. సహజ వనరులతో పాటు విదేశాల్లో పెట్టుబడులు వీరిని ప్రపంచంలోనే ధనిక కుటుంబాల్లో ఒకటిగా నిలిపాయి. వారు నివాసం ఉండే దోహా రాయల్ ప్యాలెస్ విలువే $1 బిలియన్ కావటం విశేషం. బంగారు తాపడంతో కూడిన ఇంటీరియర్ డిజైన్ ఉన్న దానిని గోల్డెన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. మొత్తం 15 భవంతులు ఉండే ఈ ప్యాలెస్లో 500 కార్లను నిలిపే పార్కింగ్ స్థలం ఉంటుంది. ఈ కుటుంబానికి ఒమన్లో వైట్ ప్యాలెస్, లండన్లో 17 బెడ్రూములతో కూడిన విలాసవంతమైన భవనాలతో పాటు ప్యారిస్, న్యూయార్క్లోనూ మ్యాన్షన్స్ ఉన్నాయి. అలాగే $400 మిలియన్ విలువైన విలాసవంతమైన ఒక నౌక ఉండగా ఖతర్ అమీరీ ఫ్లైట్ పేరిట విమానయాన సంస్థను ఈ కుటుంబం నడుపుతుంది. 1977లో ఏర్పాటు చేసిన ఈ విమానయాన సంస్థ నడిపే విమానాల్లో రాయల్ ఫ్యామిలీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే ప్రయాణిస్తూ ఉంటారు. 3 బోయింగ్ విమానాలతో సహా మొత్తం 14 జెట్టులు ఆ సంస్థ సొంతం. ఇక లగ్జరీ కార్లు అయితే లెక్కలేదు. ఆ జాబితాలో బుగాటి, చిరాన్, లంబోర్గిని, రోల్స్ రాయిస్ తదితర కంపెనీలకు చెందిన కార్లు ఉంటాయి. తమీమ్ కుటుంబానికి చిత్రలేఖనం వంటి కళలంటే ఎంతో అభిమానం. అందుకే పెయింటింగ్స్ కోసమే కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉంటారు. ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారులు పాల్ సెజాన్, మార్క్ రోత్కో వేసిన కళాఖండాలను $100 మిలియన్ పోసి సొంతం చేసుకున్నారు. క్రీడా రంగంలోనూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఖతార్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ను స్థాపించి పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. పలు ఫ్రాంచైజీలు, ముఖ్యంగా ఫుట్బాల్ టీములను కొనుగోలు చేస్తూ ఉంటారు. కిందటిసారి 2022లో ఫీఫా వరల్డ్ కప్కు ఖతార్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ద్వారా పలు దేశాల సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అమీర్ షేక్ తమీమ్ ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి.